జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు, మార్పులు చేర్పులపై చర్చలు. స్థానికుల ప్రతిపది విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రివర్గం ఉపసంఘం. విజయవాడలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఆందోళన. అమెరికా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా వడ్డే శోభా నాదీశ్వరరావుకు తప్పిన ముప్పు. ట్రంప్ విధించిన 50% సుంకాలు విరమించుకోవాలని నిరసనలు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్. మోడీ మూడోసారి ప్రధాని కావడానికి బోగస్ ఓట్లే కారణం. బీజేపీ 40 ఎంపీ సీట్లు దొంగ ఓట్లతో గెలిచిందన్న జగ్గారెడ్డి. ఈసీ, ఆర్ఎస్ఎస్ శాఖలాగా మారిపోయిందని కాంగ్రెస్ నేత ఆరోపణలు. జోగులాంబ గద్వాల జిల్లాలో టీచర్ నిర్వాకం. తాగిన మత్తులో పాఠశాల ఆవరణలోనే నిద్ర. రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామంలో ఘటన. విచారణకొచ్చిన రాజోలి ఎంఈఓ భగీరథ్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా పట్నం ఎస్ఐ రాజశేఖర్ వికృత చేష్టలు. న్యాయం కోసం పీఎస్కు వచ్చిన మహిళకు లైంగిక వేధింపులు. వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తన. మ్యూట్ కాల్స్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సీరియస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం. 6.5 కిలోల మత్తు పదార్థాలు పట్టివేత. మహారాష్ట్రలోని బోకర్ జిల్లా నుంచి సరఫరా. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. బైక్ సీజ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ చందానగర్లో వరుస దొంగతనాలు. గోపనపల్లిలోని సేవాలాల్ ఆలయంలో హుండీ చోరీ చేసిన దుండగుడు. సీసీటీవీ ఫుటేజ్లో నమోదైన దృశ్యాలు. చందానగర్ పోలీసులకు సమాచారం అందించిన ఆలయ సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. సమయానికి ఆఫీసుకు రాని సిబ్బంది. కార్యాలయం బయట జనం ఎదురుచూపులు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. జల దిగ్బంధంలో మంగళగిరి కాజా టోల్ ప్లాజా. రాత్రి కురిసిన వర్షానికి రాకపోకలకు అంతరాయం. ఒకవైపే ప్రయాణిస్తున్న వాహనాలు, రెండో వైపు పూర్తిగా బ్లాక్ చేసిన టోల్ గేట్ సిబ్బంది. కడప జిల్లాలో భారీ వర్షాలు. బద్వేల్, కడప మధ్య రాకపోకలకు అంతరాయం. సిద్ధవటం అటవీ మార్గంలో ఇరువైపులా ట్రాఫిక్ జామ్. రోడ్డుపై భారీ గుంతపడ్డంతో నిలిచిన రాకపోకలు. వరంగల్ జిల్లా వడ్లకొండలో ప్రమాదంగా మారిన ఊర చెరువు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు. చెరువు కట్టను పరిశీలించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్యశారద. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు. కొండలపై నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాతం. శోభాయమానంగా మారిన పర్యాటక ప్రాంతం. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జల కళను సంతరించుకున్న ప్రాజెక్టులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు. తిరియాని మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. పరవళ్లు తొక్కుతున్న గుండాల జలపాతం.